జిహెచ్ఎంసీ కౌన్సిల్లో మీటింగ్లో రచ్చరచ్చ ఎక్కడొచ్చింది? జిహెచ్ఎంసీకి సంబంధించి నిన్న టీఆర్ఎస్ గెలిస్తే టీఆర్ఎస్ వల్లనే చేశారు. మేయరు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి, డిప్యూటీ మేయర్లు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి, గెలిపించినటువంటి వాళ్ళు పక్కన పోయి అప్పటిదాకా టీఆర్ఎస్కి మజ్లిస్ ఒక మద్దతు ఇచ్చినటువంటి మజ్లిస్ కాంగ్రెస్ పక్షానికి పోవడంతో గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ ఒంటరి అయిపోయింది. వాళ్ళ కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ వీళ్ళు వాళ్ళు భిక్షాటన బిచ్చగాళ్ళ వేషంలో బీజేపీ కార్పొరేటర్లు నిన్న వినూత్నమైనటువంటి నిరసన వ్యక్తం చేశారు. బిచ్చగాళ్ళ రూపంలో అక్కడికి వచ్చి ఇది జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు బీజేపీ వాళ్ళు ఇది ముగిసిపోయిన సందర్భంలో వినూత్నంగా కొంత కార్యక్రమం చేశారు. జిహెచ్ఎంసీ అడుక్కు తింటుంది, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు, మామూలు పనులు కూడా చేయలేకపోతున్నారని నిన్న చేసినటువంటి నిరసన. ఇది జిహెచ్ఎంసీకి సంబంధించి బడ్జెట్ సమావేశంలో విచిత్రంగా వాళ్ళే కొట్లాడుకొని బీఆర్ఎస్ అధికారంలో ఉండి బీఆర్ఎస్ వాళ్ళు మేయర్ అయితే వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి బీఆర్ఎస్ వాళ్ళే ఇవాళ వాళ్ళని బయటికి పంపించి ఫసీద్దీను మిగిలిన వాళ్ళు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు రక్తాలు గీరుకొని అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు, మజ్లిస్ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు. బీఆర్ఎస్ ఈశ్వర్ అయిపోయిన తర్వాత ఎంతమంది కార్పొరేటర్లు అందులో ఉంటారో, ఎంతమంది కాంగ్రెస్లోకి వెళ్తారో, ఎంతమంది ఎడిపోతారో కూడా తెలియనటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీ అయితే నిజంగా అది బీజేపీ వాళ్ళు చేశారా ఇంకొకరు చేశారా పక్కన పెడితే జిహెచ్ఎంసీ వందల వేల కోట్ల రూపాయలు ఇవాళ మెజారిటీ బడ్జెటు హైదరాబాద్ నుంచి వస్తుంటే గ్రేటర్ హైదరాబాద్లో కనీస వసతులను కూడా కల్పించడంలో ప్రతి ప్రభుత్వం విఫలమే చెందుతుంది. అనవసరమైనటువంటి స్లమ్లు పెరిగిపోతుంటాయి, ఉన్న వాళ్ళేమో ఉండిపోతారు. ఎక్కడ కూడా రోడ్లు కానీ, నీళ్లు, మంచినీటి వసతి కానీ, వీధి బల్బులు ఎగిరేయడంలో కానీ ఎక్కడ కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారుల పొటెన్షియాలిటీ ప్రతిసారి ప్రశ్నించాల్సే వస్తుంది.